హలో ఆల్. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి స్పెషల్ వీడియో వచ్చేసి నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ఫస్ట్ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 500 గ్రామ్స్ ఆఫ్ నువ్వులను అయితే నేను తీసుకున్నాను. సో ఇట్లా తెల్ల నువ్వులు తీసుకోవాలి. నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బెల్లం. సో బెల్లాన్ని ఇలా తురుముకుని అయితే పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ 4 to 5 ఇలాచీ, కొంచెం ఇలాచీ ఫ్లేవర్ కూడా తగిలితే బాగుంటుంది అని చెప్పేసి 4 లేదా 5 ఇలాచీ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని మనం తీసుకున్న నువ్వుల్ని ఇందులో యాడ్ చేసుకుని దూరగా ఫ్రై చేసుకోవాలి. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి ఇది ఫ్రై చేసుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో ఉండేలా చూసుకోవాలి, అంటే లో ఫ్లేమ్లో ఉండేలా చూసుకోవాలి. సో లో ఫ్లేమ్లో ఉంచుకుని ఇవన్నీ కూడా మంచిగా దూరగా ఫ్రై చేయాలి. సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మెయిన్గా లేడీస్కి పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసే వాళ్ళకి సో ఈ నువ్వుల లడ్డు, బెల్లం, ఈ నువ్వులు ఇవన్నీ కలిపి పెట్టాము అంటే సో పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయితే అవుతాయి. ఈ లడ్డూని కాలేజ్కి వెళ్ళే పిల్లలకి లేదా హౌస్ వైఫ్స్కి ఇవ్వమనైతే నేను ఫుల్లీ రికమెండ్ అయితే చేస్తాను. సో మనకి ఇవన్నీ కూడా త్వరగా ఫ్రై అయిన తర్వాత సో మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి బెల్లం అండ్ మనం తీసుకున్న ఇలాచీ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఓన్లీ లేడీస్కనే కాదండి, చిన్నపిల్లలకు అవ్వచ్చు, నార్మల్ పెద్ద వయసు వాళ్ళకు అవ్వచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇది డైజెషన్ ప్రాబ్లమ్ని రిడ్యూస్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. సో అండ్ హార్ట్ బర్నింగ్ సెన్సేషన్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా సో మంచిగా క్లియర్ అవుతుందండి. సో బికాజ్ మనకి నువ్వుల్లోనూ బెల్లంలోనూ మంచిగా ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో ఏ వయసు వాళ్ళకైనా కూడా ఇది కొంచెం హెల్దీగానే ఉంటుంది. సో ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని కొంచెం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతేనండి, మనం ఇవన్నీ కూడా మంచిగా పేస్ట్లా చేసేసుకున్నాం కదా ముద్దలాగా, దాన్ని బాల్స్లో చుట్టుకోవాలి, లైక్ ఉండల్లా చుట్టుకోవాలన్నమాట. సో రోజుకొక ఉండలా చుట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా స్టోర్ చేసేటప్పుడు మనకి చెమ్మ అనేది తగలకుండా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు అనేది కూడా నిల్వ ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా అండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ నువ్వుల లడ్డూని. సో ఇదే కాకుండా వేరే ప్రాసెస్ కూడా ఉంటుంది. బెల్లం పాకం బట్టి అందులో నువ్వులు యాడ్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ కూడా కొంచెం కమింగ్ వీడియోస్లో మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే జస్ట్ పీసీఓడి వీటికి నువ్వుల లడ్డు ఇలా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.